కథలు రైలు వచ్చేసింది. ఈ రైలు రోజు ఒక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వస్తుంది. రండి, ఆ కథ విని ఆ కథలోని పాత్రలను కలుసుకుందాం. మరి మీరంతా సిద్ధమా? ఈరోజు యొక్క కథ పేరు బంగారు చేప. ఈ కథను వాల్మీకి చౌహాన్ రాశారు. దీన్ని తెలుగులోకి జగన్నాథ్ అనువదించారు. పిల్లలు, ఈ కథను జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కథ విన్న తర్వాత మనం దాని గురించి చర్చిద్దాం. ఒకరోజు ఒక జాలరి చెరువు దగ్గర వేటకు వెళ్ళాడు. చెరువులో చేపలు ఎగురుతూ దూకుతూ ఉన్నాయి. జాలరి ఆనందంగా, అరే వావ్, ఇక్కడ చాలా చేపలున్నాయి, రేపు నేను పెద్ద వల తీసుకొనొస్తాను అని సంతోషంగా గట్టిగా అరిచాడు. ఆ చెరువులో ఒక బంగారు చేప కూడా ఉండేది. అది జాలరి మాటలు విన్నది మరియు ఈ విషయాన్ని మిగతా చేపలకు కూడా చెప్పింది. అవన్నీ కంగారు పడ్డాయి. ఇప్పుడేం చేద్దాం, ఎక్కడికి వెళదాం అని చేపలన్నీ కలిసి ఆలోచించడం మొదలుపెట్టాయి. అప్పుడు బంగారు చేప, ఇక్కడికి దగ్గరలో ఒక నది ఉంది, అక్కడ చాలా చేపలు నా స్నేహితులుగా ఉన్నాయి, మనమందరం అక్కడికి వెళ్ళి నివసించవచ్చు, అక్కడ మనల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు అని చెప్పింది. వెంటనే చెరువుకు అనుసంధానంగా ఉన్న కాలువ ద్వారా చేపలన్నీ నదిలోకి వెళ్లాయి. మరుసటి రోజు జాలరి వచ్చాడు. మళ్ళీ వల విసిరినా కూడా ఒక్క చేప కూడా వలలో చిక్కలేదు. జాలరి ఆశ్చర్యపోయి ఖాళీ వలతో తన ఇంటికి తిరిగి వెళ్లాడు. ఆహా, మీరు కూడా నాలాగా ఈ కథను ఇష్టపడి ఆనందించారని ఆశిస్తున్నాను. అయితే మరి ఈ కథలో ఎవరెవరున్నారు, వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో చెప్పండి. ఒకవేళ మీకు కూడా బంగారు చేప దొరికితే మీరేం చేస్తారు? బంగారు చేపకు నది గురించి తెలియకపోతే వారి సమస్యకు పరిష్కారం ఏమిటి? మీరు ఆలోచించి చెప్పండి. కథలో నుండి మీకు ఇష్టమైన కొన్ని పదాలను ఎంచుకోండి. ప్రతి పదం గురించి ఒక సొంత వాక్యం రాయండి మరియు మాకు ఫోటో తీసి పంపించండి.